నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం గురువు గారు. గురువు గారు, మనం లాస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నట్టు యంత్రాలకి వాటికి ఉన్న శక్తులు, దానికి తోడు మంత్రోచ్చారణ గురించి మాట్లాడుకున్నాం. అయితే తాంత్రిక వస్తువులు. అయితే ఈ లాస్ట్ టైం మనం మాట్లాడుకుంది గోమతి చక్రం కోసం. సో ఇప్పుడు మనం కొత్తగా లక్ష్మీ గవ్వల గురించి మాట్లాడుకోవట్లేం. అంటే లక్ష్మీ గవ్వలు అంటే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు గవ్వలను అక్కడ పెట్టి పూజించుకుంటూ ఉంటారు. అయితే ఈ గవ్వలు పెట్టి పూజిస్తే సరిపోతుందంటారా, లేకుంటే గవ్వలకి ఇంకేమైనా విశిష్టంగా చెయ్యాలని అంటారా? తప్పకుండా. ఎందుకంటే ఈ లక్ష్మీ గవ్వలు అనేది ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడైతే మనం బాగా ప్రాధాన్యత అనేది ఇస్తూ వచ్చాం. సో లక్ష్మీ గవ్వలు ఏంటంటే తెల్లదాని మీద లైట్ గా పసుపు చారులు ఉండే లక్ష్మీ గవ్వలు అనేది. ఇవి సంపదకి చిహ్నంగా మనం గత విధానంలో కూడా, అంటే మనం ఏదైతే గోమతి చక్రం అనుకోండి, ఇంకోటి మనం అతాజోడి అని ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకుంటామని చెప్పుకున్నాం. సో ఆ రకంగా ఏంటంటే ఈ లక్ష్మీ గవ్వలు కూడా అలాగే వాళ్ళు చాలా మంది విరివిగా కొనుక్కుంటున్నారు, పెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఆశించినంత ఔశ్వర్యాభివృద్ధి జరుగుతుందా లేదా అంటే సందేహం. అవును. సో కానీ ఇవి నిజంగా అసలు ఆ రకమైన శక్తి ఉన్నాయా, లేదంటే వృత్తి వ్యాపారం చేసుకోవటమా? సో దాని మీద మనం ఒక్కసారి కొద్దిగా మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఈ లక్ష్మీ గవ్వలు అనేది ఏంటంటే, అసలు పాత రోజుల్లో అయితే కనుక నిజానికి గవ్వలు ఉంటే కనుక ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అనేవాళ్ళు. అవును, ఉండొద్దు అనేవాళ్ళు. ఎందుకని అంటే కనుక మనం గవ్వలతో పాచికలు ఆడేవాళ్ళం. ఈ చింతపిక్కలాటలు ఇలాంటివి ఉంటాయి కదా, తర్వాత పులి మేక ఆటలు, ఇలాంటి వాటన్నిటికీ కూడా గవ్వలు ఉపయోగించేవాళ్ళు, అష్టాచమ్మ. అవును. కానీ ఇక్కడ మనం ఆ గవ్వల్ని పవిత్రంగా చూడకుండా వాటితో ఆట ఆడుకుంటున్నాం కాబట్టి లక్ష్మి వెళ్ళిపోతుంది. ఓకే. సో దాన్ని వీళ్ళు చెప్పకుండా మనకి పెద్దవాళ్ళందరూ కూడా భయం చెప్పారు, కానీ వెనకన్న అర్థం సరిగ్గా చెప్పలేదు ఎందుకు లక్ష్మి వెళ్ళిపోతుంది అనేది. సో గవ్వలు అనేది లక్ష్మీ సంపద కాబట్టి మనం ఆట ఆడుకుంటే ఆవిడ కూడా మనతో ఆట ఆడుతుంది, వెళ్ళిపోతుంది. సో అందుకని అది మంచి పద్ధతి కాదు కాబట్టి వద్దు అన్నారు. తర్వాత రెండోది, మీకు సంపదలు పైగా మనకి డబ్బులు ఇవన్నీ చలామణిలో లేనప్పుడు ఈ ఏమంటే వినియోగంలోకి వచ్చేప్పటికి గవ్వల్నే డబ్బులుగా భావించేవారు. అవును. అంటే ఈ గవ్వకి 2 గవ్వలకి ఎంత వాల్యూ, 2 గవ్వలకి ఎంత వాల్యూ అని. అందుకని పలానా వాడు సరిగ్గా లేకపోతే వీడు చిల్లి గవ్వకు కూడా పనికిరాదు అనేవాడు. అవును. చిల్లి గవ్వకు కూడా పనికిరాదు అంటే చిల్లి గవ్వకు కూడా ఇప్పుడు అంత వాల్యూ ఉండేది. అంటే చిల్లి గవ్వకి అయితే 10 రూపాయలను, చిల్లి లేకపోతే దానికి 20 రూపాయలను, అది ఒక వాల్యూ ఉండేది. అంటే వాళ్ళకి ఆ గవ్వ ఇచ్చి మనం వస్తువు తెచ్చుకుంటాం అనమాట. ఓకే. సో అలా ఈ వస్తువులు ఏవి కూడా వినియోగంలో లేనప్పుడు, అంటే డబ్బులు వినియోగంలో లేనప్పుడు ఇలా ఏవో ఒకటి మార్పిడి చేసుకునే వాళ్ళం మనం. దాన్నే రూపాయల కింద దాని వాల్యూ ఒకటి నిర్ధారించుకునే వాళ్ళం. అవును. సో అందుకని గవ్వ అని. సో గవ్వలు అనేది ఏదైనా సరే సముద్రం నుంచి వచ్చే ప్రతి సంపద కూడా లక్ష్మికి ప్రీతికరమైనదే. సో అందుకని వాటిని మనం నిర్లక్ష్యంగా చూడకూడదు. సో ఏవైతే గవ్వలు మనం తెచ్చుకున్నామో దాన్ని మనం పెట్టుకుంటే ఏ రకంగా పెట్టుకుంటే మంచి జరుగుతుంది అనేది చూద్దాం. అందరం తెచ్చుకోవటం అనేది చాలా మంది ఇవాళ మనం అమ్ముతున్నాం, మనం కొనుక్కుంటున్నాం. సో ఇంకా అది నకిలీదా మంచిదా అంటే నేను చెప్పను, ఎందుకంటే మనం చూడలేము కదా. కానీ ఎవరికైనా సరే కొద్దిగా మంచివి, స్వచ్ఛమైనవి దొరికి కూడా మంచి ఫలితాలు రావటం లేదు అనుకునే వాళ్ళ కోసమే మనం చేస్తున్న వీడియో. సో అది ఏంటి అంటే కనుక, ఏదైతే ఇప్పుడు మీ దగ్గర గవ్వలు ఉన్నాయో అవి కనీసం ఎప్పుడైనా సరే 3 అనే దానికి మంచిది. ఓకే, 3 గవ్వలు పెట్టుకోవడం మంచిది అంటారు. అవును. సో ఈ 3 గవ్వలు తెచ్చుకుని ఏం చేయాలంటే శుభ్రంగా మనం శుద్ధి చేయాలి. పచ్చిపాలతో కానీ, కొబ్బరి నీళ్ళతో కానీ, పసుపు నీళ్ళతో కానీ శుద్ధి చేసి ఇవి మొదట గురువారం మనం లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టేయాలి. ఓకే. చిన్న పల్లెల్లో ఆ గురువారం అంతా ఉంచేయాలి. అలాగే మర్నాటి రోజు శుక్రవారం నాడు, అవును, శుక్రవారం నాడు ఏం చేయాలి అంటే కనుక నేతితో చేసిన అక్షింతలు, తెల్ల అక్షింతలు, పసుపు కలపకూడదు, ఓన్లీ నెయ్యితోనే మనము అక్షింతల్లా చేయాలి. ఆవు నెయ్యి ఉపయోగించి. ఓకే. ఈ ఆవు నెయ్యితో చేసిన అక్షింతలు ఏవైతే ఉంటాయో ఆ అక్షింతలతో ఈ యొక్క ఏవైతే మన గవ్వలు ఉన్నాయో వాటికి అర్చన చేయాలి. చేసి ఏదైతే అష్టోత్తరనామం ఉంటుందో అది చేయటం అనేది ఒకటి.
లేదు అంటే నేను చెప్పిన ఇప్పుడు మంత్రాన్ని 108 సార్లు చదువుతూ అక్షంతలు వేయాలి. ఓం శ్రీం 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 మళ్ళీ 3 సార్లు ఓకే. లక్ష్మీ ప్రదాయ నమః. లక్ష్మీ ఓం శ్రీం 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 లక్ష్మీ ప్రదాయ నమః. అలా 108 సార్లు చదివినా చెయ్యాలి. చేశాక ఈ శుక్రవారం నాడు సాయంకాలం అయ్యాక దాన్ని మనం ఏం చేయాలంటే కనుక వీటిని తీసేసి ఏదైనా సరే చిన్న ఎర్ర వస్త్రంలో కానీ ఆకుపచ్చ వస్త్రంలో కానీ మనం ఉత్తరంలో పెట్టుకోవాలి. ఓకే. ఇంట్లో ఉన్న ఉత్తరంలో అంటే బీరువాలో అయినా సరే బీరువా ఉండే ఉత్తరం వైపు ఎటు వచ్చిందో చూసుకుని అటైనా పెట్టాలి ఆ బీరువాలో. సో ఆ రకంగా మీరు చేసినట్టయితే తప్పకుండా అవి తొందరలోనే ఫలితం ఇవ్వటం అనేది ఉంటుంది. అలాగే ఎప్పుడైనా సరే నెలకో అప్పుడప్పుడు తీసి కూడా మళ్ళీ ఇదే తంతుతో చేసినట్టు మళ్ళీ వాటికి ఎనర్జీ వస్తుంది. సో ఆ రకంగా చేసుకుంటూ వెళ్తే తప్పకుండా మీరు వాటి యొక్క ప్రయోజనాన్ని చూడగలుగుతారు కొంతైనా కూడా. సో ఆ రకంగా గవ్వలు అనేది చేస్తే మీకు లక్ష్మీ గవ్వలే కాదు, ఇలా ఏవైతే తాంత్రిక వస్తువులన్నీ ఉంటాయో అవన్నీ కూడా చాలా విశిష్టమైనవే. కానీ వాటిని ఎలా పెట్టుకోవాలి, ఏ దిక్కును పెట్టుకుంటే మంచి అవుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఆ రకంగా మనం చేసుకుంటూ వెళ్తే తప్పకుండా మంచి అవుతుంది. నిజంగా గురువు గారు, గవ్వలు తెచ్చి పెట్టుకోవడం వరకు మాత్రమే ప్రతి ఒక్కరు చేస్తుంటారు మీరు అన్నట్టుగా. కానీ దాన్ని ఎక్కడ పెట్టాలి, ఎలా దాన్ని శుద్ధి చేయాలి, ఎలా దానికంటే ఒక శక్తిని పునరుద్ధరణ చేయాలి అనే దాని గురించి ఎవరికి ప్రత్యేకంగా తెలియదు. కాబట్టి చిన్న చిన్న తప్పులు అనేవి చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు దానికంటూ ఏ శక్తి రాదు, వస్తువు ఉంది అన్న పేరుకే తప్పితే దానికి శక్తి ఉండదు మీరు అన్నట్టుగా. కాబట్టి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా దానికంటూ ఒక శక్తులు దీన్ని ఆచరిస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గురువు గారు.